ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఆర్డీఓ ఆఫీస్ అంటే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఆఫీస్ ఉంది. ఇది ప్రస్తుతము ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు ఆర్డీఓ ఆఫీసు పెద్దది. ఇప్పుడు కందుకూరు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు ఆర్డీఓ ఆఫీసు పెద్దది. ఈ ఒంగోలు ఆర్డీఓ ఆఫీసులో ఇక్కడ ఏఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కృష్ణారావు. ఈయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వ్యక్తి, ఇది అందరికీ తెలుసు. వాస్తవంగా ఏఓగా కానీ ఏ పోస్ట్ అయినా ఈ మనకున్నటువంటి జీవో ప్రకారం గజిటెడ్ ఆఫీసర్ అయితే 3 సంవత్సరాలు లేదా విడి అధికారులకు ఎంప్లాయీస్కు 5 సంవత్సరాలకు బదిలీ అయిపోతూ ఉంటారు. సహజంగా ఇది జీవో, గవర్నమెంట్ జీవో. అయితే ఈ ఏఓ కృష్ణారావు సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్లో పాతకపోయినాడు ఏఓగా. వాస్తవంగా ఆర్డీఓ ఆఫీస్లో ఏఓగా ఉండాలంటే తహసీల్దార్ క్యాడరా లేకపోతే డీటీ క్యాడరా మాకు అర్థం కావట్లా. నేను అనేక సార్లు చాలామంది ఏఓగా ఉన్నటువంటి వ్యక్తి ఉండవలసినటువంటి వ్యక్తికి క్యాడర్ ఏంది, డీటీగా ఉంటే సరిపోద్దా లేకపోతే తహసీల్దార్గా ఉంటే సరిపోద్దా అని చెప్పి ఎన్నిసార్లు ఆర్టీఐ యాక్ట్లు వేసినా కూడా సమాధానం రావట్లా. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి పాతకపోయి సమాధానం ఇచ్చే వాళ్ళందరినీ కవర్ చేసుకుంటున్నాడు. ఏం తెలియనటువంటి నంగనాశిలాగా ఉంటాడు చూడటానికి ఈ కృష్ణారావు. అయితే ఈయనకి ప్రత్యేకమైన జీవో. ఈయన ఏమంటాడంటే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆర్డీఓ ఆఫీస్లోనే ఉంటున్నాను అంటాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తహసీల్దార్వే నీ క్యాడరు. అయితే కలెక్టరేట్లో సి సెక్షన్ ఏ సెక్షన్ ఏదో ఒక సెక్షన్లో చేయొచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే. ఇక్కడ చేయాలనే ఉంది. ఇక్కడ పాతకపోయి నువ్వు ఇక్కడ ఈయన చేసేటటువంటి దుర్మార్గాలు అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయంటే ఆర్డీఓ మీద చెప్తాడు వసూలు చేసుకునేది అంతా. ఇక్కడ ఆర్టీఐ యాక్ట్లు పెట్టి నా భూమి ఎప్పటి నుంచి ఉంది, ఇది ఎక్కడ భూమి అని చెప్పి కొంతమంది అవసరాల నిమిత్తం అత్యవసరాల నిమిత్తం ఆర్టీఐ యాక్ట్లు పెట్టి పెడతా ఉంటారు. ఈ ఆర్టీఐ యాక్ట్లకి సమాధానం చెప్పడానికి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో గతంలో చేసి రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తిని ఇతను పర్మనెంట్గా అతన్ని పెట్టుకొని ఈ ఆర్టీఐ యాక్ట్లు పెట్టినటువంటి వాళ్ళకి శుభ్రంగా వెతికించి ఇవి ఇప్పించి మరి లక్షలు అవినీతి సొమ్ము అక్రమంగా బల్ల కింద చేతులు పెట్టి తీసుకుంటూ ఉంటాడు. ఎవరికంటే ఆర్డీఓ గారికి ఇవ్వాలని చెప్తాడు. మరి అంతేకాకుండా ఇక్కడ వాస్తవంగా డీలర్లో అంటే పర్మనెంట్ రేషన్ డీలర్లో ఏం జరిగిద్దంటే ఇక్కడ వీళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి వారికి ఇచ్చేటప్పుడు లక్షలు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒరిజినల్ డీలర్లను సస్పెండ్ చేసి తాత్కాలికంగా వేరే వాళ్ళకి ఇస్తుంటారు. ఈ ఇచ్చేటటువంటి వారికి ఇచ్చేటప్పుడు కూడా వేలు వసూలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ పాతకపోయి బాగా జనానికి ఏమి తెలియనటువంటి నంగనాశిలాగా ఉండేటటువంటి కృష్ణారావు గారు ఈయనకు ప్రత్యేకమైనటువంటి జీవో ఏమైనా ఉన్నదా? 20 సంవత్సరాల నుంచి ఉండాల్సిన జీవో ఎన్నిసార్లు ఆర్టీఐ యాక్ట్లు పెట్టినా కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చినా కలెక్టర్ గారు పట్టించుకోరు, ఆర్డీఓ గారు పట్టించుకోరు. ఆ కలెక్టరేట్లో ఏ సెక్షన్లో ఉండేటటువంటి ఒక ఆయన ఈయన అంతా కుమ్మక్కయ్యి ఎందుకు చేస్తున్నారు ఇలాగా? కాబట్టి ఈ ఏఓ కృష్ణారావును వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు కలెక్టర్ గారిని కలిసి మన దళిత సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి కూర్చుంటాం. ఎందుకు 20 సంవత్సరాల నుంచి ఆర్డీఓ ఆఫీస్లో ఈయన స్ట్రెస్ చేశాడు, ఎందుకు ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ఈయన ఎందుకు మీరు పట్టించుకోరు? ఈయన ప్రత్యేకత ఏంది? గవర్నమెంట్ జీవోలు ఈయనకి వర్తించవా? మరి ఎన్ని ఆర్టీఐ యాక్ట్లు వేసినా ఎన్నిసార్లు గ్రీవెన్స్లో స్పందనలో కలెక్టర్ గారికి ఈయన మీద పిటిషన్లు ఇచ్చినా ఇవన్నీ పక్కదారి ఎందుకు పడుతున్నాయి? కలెక్టర్ గారు పట్టించుకోమంటే ఎందుకు పట్టించుకో? ఆర్డీఓ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈయన పెత్తనం ఏంది? ఈయన ఏమైనా పైనుంచి ఊడిపడ్డా? ప్రత్యేకమైనటువంటి జీవోలు ఉన్నాయా? దీని మీదట కలెక్టర్ గారిని కలిసి కూర్చొని వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తేల్చుకొని ఈయన్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి బదిలీ చేసే విధంగా చేయాలని తెలియజేస్తున్నాను.